ఓం గురుభ్యో నమః. ఒక చిన్న మెసేజ్ అండి. మనం ఎప్పుడు అందరం కూడా హ్యాపీగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అంటే ఒకటండి, చక్కగా మన రోజువారీ జీవితంలో లెగుస్తున్నాం, పడుకుంటాం, నిద్రపోతున్నాం, రకరకాలుగా స్కూల్కి వెళ్ళే వాళ్ళు, పనులు వెళ్ళే వాళ్ళు, ఉద్యోగం చేసేవాళ్ళు వేరు, రకరకాల పనులతో అందరూ ఉంటాం కదా. ఎప్పుడు మనం భగవంతుని ఆశ్రయించామో చక్కగాను మనకండి మానసిక ఒత్తిళ్ళన్నీ తగ్గిపోయి మైండ్ ప్రశాంతతనిస్తుంది. అలాని గుళ్ళు గోపురాలు మనం ఎంత తిరిగినా భగవంతుడు అందులోంచి వచ్చి మాట్లాడరు కదండి. ఒక గురువు అన్న వాళ్ళు ఉంటే ఒక మంచి మాట ఎవరైనా చెప్పగలిగితే అది మాత్రం వినగలిగితే కృష్ణ భగవానుడు కూడా భగవద్గీతలో అదే చెప్తున్నాడండి. చక్కగా మీ కష్టాన్నైనా సుఖానైనా ఈ రెండింటినీ కూడా బ్యాలెన్స్గా తీసుకున్నప్పుడు చక్కగా ఇక్కడ అందరిలోనూ సమభావన వస్తుంది. అప్పుడేమవుతుంది, ఒకడు ఇష్టమైన వాడు ఉండడు, ఇంకొకడు మనకి చాలా వాడి మీద మనకి కోపము ఉండదు. చక్కగా ఏమవుతుందంటే మనసు ప్రశాంతంగా ఉండి ఇంతకుముందు మనం ఎందుకు బాధపడ్డాం అన్న దానికి ఒక అవగాహన వస్తుంది. అవగాహన రావడాన్ని మనకి అంతకుముందు ఇంత బాధపడే వాళ్ళమా మన జీవితాన్ని, ఇప్పుడు ఇంత సంతోషంగా ఉన్నామా అని తీరు అర్థమవుతుందండి. ప్రతీదీ మన చేతుల్లోనే ఉందండి.